పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తరఫున మీకు ఇవాళ ప్రెస్ పెట్టిన మీరు వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. నూనావత్ అశ్వని నాయక్, ఈమె బంజారా లంబాడి ట్రైబల్ బిడ్డ. చాలా చురుకైన విద్యార్థిని. నూనావత్ అశ్వని నాయక్ గత సంవత్సరంలో ఈమె ఆగస్టు నెలలో వరదలు వచ్చినప్పుడు మహబూబాబాద్ దగ్గర ప్రమాదశాత్తు తండ్రి, అశ్వని తండ్రి మరియు అశ్వని నాయక్ ఇద్దరు వరదలలో కొట్టుకుపోయి ప్రమాదశాత్తు మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి సానుభూతిగా మరియు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇవాళ వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ డాక్టర్ బాలాజీ నాయక్, రాజేశ్వర్ నాయక్, రవీందర్ నాయక్, వీళ్ళు అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, వీరి సమక్షంలో వ్యవసాయ శాస్త్రం చేస్తున్న అశ్వని గారు, అశ్వని విద్యార్థి దశలో 5 బంగారు పతకాలు, 2 వెండి పతకాలు సాధించారు. ఆ తల్లి సరస్వతిని మేము చూడలే కానీ ఆ సరస్వతి తల్లిని దగ్గరికెంచి నేను మాట్లాడడం జరిగింది. కానీ ఇటువంటి దురదృష్టి ఈ విధంగా ఇదవుతుందని మేము అనుకోలే. ప్రకృతి ఈ విధంగా తాండవేస్తుందని అనుకోలే. ఆమె ఫ్యూచర్లో ఈ జాతికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఒక మోడల్గా ఆమె ఎవరన్నా ఎక్కడన్నా మాట్లాడితే అశ్వని నాయక్ లేక చదవాలనేది ఉండే ఆ అమ్మాయి కనుక బతికి ఉంటే భగవంతుడు మళ్ళీ మా దానికి దూరం చేయడం, మేము అనుకోని విధంగా ప్రమాదం జరగడం, ఇది అశ్వని కుటుంబానికే కాదు, ఇది మొత్తం తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు, శాస్త్రవేత్తలకు ఇది చాలా జరిగినట్టు. అఖిల భారత స్థాయి ప్రొఫెసర్ ఎగ్జామ్ జరుగుతుంది. ఆ పోటీ పరీక్షలలో మీకు ఐఏఎస్ ఇంకా ఈజీ ఉంటుంది, ఐపీఎస్ ఈజీ ఉంటుంది, గ్రూప్ 1 ఈజీ ఉంటుంది. కానీ సైన్సిస్ట్కి సంబంధించిన ఎగ్జామ్లో చాలా కఠినమైన ఇది ఉంటుంది ఎగ్జామ్. అటువంటి ఎగ్జామ్లో ఇండియాలోనే మొట్టమొదటి ర్యాంక్ సాధించింది ఆ తల్లి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయ్పూర్లో వ్యవసాయ శాస్త్రవేత్తగా సుమారు 2 సంవత్సరాలు అక్కడ పనిచేసి పొద్దుగాల రివ్యూ మీటింగ్ ఉందని ఆ రోజు వర్షం పడితే రాత్రి 2 గంటలకు అక్కడికి ఎయిర్పోర్ట్ బయలుదేరాలి, ఎట్టి పరిస్థితిలో నేను ఫ్లైట్ క్యాచ్ చేయాలనే ఉద్దేశంతో వర్షానికి గిట్ట లెక్క చేయకుండా వాళ్ళు బయలుదేరడం అయింది. మధ్య మార్గంలో ఆ బొంతెన కొట్టుకుపోయి ఆ ప్రమాదంలో చనిపోవడం ఇది బాధాకరమైన విషయం. అశ్వని కృషికి మొన్న భారత ప్రభుత్వం అఖిల భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఒక శనగ రకం ఏదైతే విత్తనాలు సీడ్స్ అంటామో ఒక శనగ రకానికి ఆ శనగ రకం 4037 అదా నంబర్ పూసా శనగ రకం అది. ఆ రకానికి అశ్వని పేరు పెట్టడం ఇది మాకు తెలంగాణ ప్రభుత్వం కాదు, భారతదేశ ప్రభుత్వం, ఇది మాకు గర్వకారణం. ఆమె వ్యవసాయ విద్య మరియు పరిశోధన రంగంలో చేసిన కృషి గుర్తింపుగా
ఆమె పేరు మీద ప్రతి సంవత్సరం మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్ ఇవ్వాలని గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ఇవ్వాలి, అశ్వని పేరు ఎప్పుడు ఉండాలి, 200 సంవత్సరాలు యూనివర్సిటీ ఉంటే 200 సంవత్సరాలు ఆమె పేరు ఉంటుంది. అశ్వని గోల్డ్ మెడల్ అని ఎవరైతే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆ గోల్డ్ మెడల్ ఇవ్వాలని ఇది చేసినప్పుడు నేను సభావట్ రాములు నాయక్ ఎక్స్ఎమ్మెల్సీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడిగా 4,73,000 చెక్కును ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వారి వీసీకి వారి కంట్రోలర్కి ఈ ప్రొఫెసర్ 4-3 ప్రొఫెసర్ల చేతి నుండి అక్కడ డిపాజిట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ వ్యవసాయ రంగంలో ఇవాళ ఈ ముద్దు బిడ్డను చూసి ప్రతి తాండలో మనము సరస్వతి ఏదైతే విద్య చేస్తామో విద్యా అభ్యాసం చేసేటప్పుడు బంజారా లంబాడి ప్రజలకు నా మనవి ఏంటంటే మనం సరస్వతి తల్లి దగ్గర విద్యా అభ్యాసానికి ఏ విధంగా అక్కడ పోయి అక్షరాలు దిద్దుతామో అట్లా మన ఇంట్లో బయలుదేరే ముందు బడికేసే ముందు కాలేజీలో ఇది చేసినప్పుడు అశ్వని పేరు మీద 2 అక్షరాలు కనుక దిద్దుతే ఆమె ఆత్మశాంతి అవుతుంది. అశ్వని మనం గుర్తిస్తూ ఉంటామనేది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఇది చేయడం జరుగుతుంది. ఇది అశ్వని లాంటి విద్యార్థులు గిరిజన తెగకు చెందిన వారు కొంచెం గ్రూప్ 1 వస్తేనే ఓర్వలేని వారి గిట్ట ఇగో ఈ అశ్వని తగిన గుణపాఠమని ఇవాళ అశ్వని నాయక్ మహబూబాబాద్ పోవడం జరిగింది. నేను వారి ఇంటిలో నేను కిషన్ సింగ్ రామ్దాస్ గారు అక్కడ వారి కుటుంబ సభ్యుల స్థితిగతులు కనుక చూస్తే ఒక పూట తిని ఒక పూట తినలేని పరిస్థితిలో వాళ్ళ తండ్రి పశువుల వ్యాపారం చేస్తాడు. ఆ అమ్మాయికి అంత చదివిపించి ఇంత బ్రహ్మాండంగా ఇది చేసింది. అది ఇవాళ నేను ఈ చెక్ ఇచ్చేది ఎప్పుడో ఎంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటాం, కానీ ఇటువంటి అశ్వని గోల్డ్ మెడల్కు నా చేతుల మీదుగా 5 లక్షల రూపాయలు ఇవ్వడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఉన్నన్ని రోజులు, నా కుటుంబ సభ్యులు ఉన్నన్ని రోజులు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఉన్నన్ని రోజులు, ఈ దేశంలో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఉన్నన్ని రోజులు ఈ చెక్కు ఈ అశ్వని పేరు మీద ప్రతి సంవత్సరము గోల్డ్ మెడల్ ప్రతి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎవరైనా కానివ్వండి, అది ఈ క్యాస్టులకించే కాదు, ప్రతిభావంతులైన ఏ విద్యార్థి అయినా అశ్వని గోల్డ్ మెడల్, అశ్వని నాయక్ గోల్డ్ మెడల్ అని ఇస్తారు. అక్కడ వీసీ గారికి, తర్వాత రిజిస్టర్ గారికి, అగ్రికల్చర్ సంబంధించిన యూనివర్సిటీ వీసీ గారికి, అధికారులకు, ప్రొఫెసర్లకు, తర్వాత రిజిస్ట్రార్కు, కంట్రోలర్కు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి, యూనివర్సిటీకి సంబంధించిన సిబ్బందికి, ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ, తర్వాత స్టూడెంట్ విద్యార్థులకు అశ్వని లేక మీరు ఇచ్చేయాలి. ఏ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులకు నా రిక్వెస్ట్ ఒకటే, అశ్వని ఏ విధంగా పేరు సంపాదించిందో మన మధ్యలో భౌతికంగా లేదు, కానీ ఆమె ఆలోచన, ఆమె టాలెంట్ ఏదైతే ఉందో అది 100కు 100% ఈ సమాజం ఉన్నన్ని రోజులు, విద్యార్థులు ఉన్నన్ని రోజులు ఉంటుంది. అందు గురించి అశ్వని దాని మీద పేరు మీద, నునావత్ అశ్వని పేరు మీద 4,73,000 రూపాయలు
ఇది నా అకౌంట్ నుంచి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీకు ఈ చెక్కుని అంకితం చేసి ప్రతి సంవత్సరం గవర్నర్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ రోజు ఎవరైతే ఫంక్షన్కి వస్తారో వారి చేతుల మీదుగా నూనావత్ అశ్వని నాయక్ గోల్డ్ మెడల్ అనేది ఇస్తారు. దయచేసి ప్రెస్ వారి గిట్ట ఈ దానికి ఎక్కువ ఇది చేసి ఎక్కువ ప్రచారం అయ్యేటట్లు చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. जोहार अश्विनी नायक, जोहार जोहार, जोहार नुनावत अश्विनी नायक, जोहार जोहार, जोहार नुनावत अश्विनी नायक, जोहार जोहार, जोहार नुनावत अश्विनी नायक, जोहार जोहार. रवींद्र पटपैंది నా నోట్ అంటే ఒక్కసారి जोहार जोहार नुनावत अश्विनी नायक, जोहार जोहार, जोहार नुनावत अश्विनी नायक, जोहार जोहार, जोहार नुनावत अश्विनी नायक, जोहार जोहार.